హాయ్ అండి. గోంగూర పచ్చడి తయారు చేసే విధానం. మూకిట్లో నూనె పోసుకొని నూనె వేసి నూనె కాగిన కొంచెం మరిగిన తర్వాత కొంచెం గోంగూర మగ్గబెట్టుకోవాలి. గోంగూర మగ్గబెట్టుకున్న తర్వాత మళ్ళీ చూపిస్తానండి. ఎందుకంటే గోంగూర వేపేసాను. మళ్ళీ నూనె కడాయిలో పోసుకున్నానండి. ఎండుమిరపకాయలు వేస్తాను. చింతపండు ఉడకబెట్టి పక్కన పెట్టుకున్నాను. ఉడకబెడతామంటే వేడి నీళ్ళు అనేసి నానబెట్టానండి. ఎండుమిరపకాయలు వేసేస్తున్నానండి. ఇదిగోండి చూడండి, మిరపకాయలు వేస్తున్నాను. దోరగా వేసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మిక్సీలో వేసుకోవడమేనండి. ఎండుమిరపకాయ కారం పొడి చేసుకొని ఆవపిండి మెంతిపిండి వేసుకోవాలి. వేసి చింతపండు గోంగూర కారం వేసి మిక్సీ పట్టుకుని గ్రైండర్లోనే వేసుకోవచ్చు, రోట్లోనే రుబ్బుకోవచ్చు. తర్వాత తాలింపు వేసుకోవాలండి. ఉప్పు వేసి కలిపి పెట్టానండి. చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుంటాను. పట్టుకున్నాక పచ్చడి తాలింపు వేసి చూపిస్తానండి.